సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుకు నిరసన సెగ తగిలింది. సొంత పార్టీ నేతలు కార్యకర్తలు ఎమ్మెల్యే పైన నిరసన వ్యక్తం చేశారు. నూతనకల్ మండల పరిషత్ కార్యాలయం ముందు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ ఆందోళనలో వెంకేపల్లి గ్రామస్తులు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విషయంలో ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అర్హులైన వారికే ఇల్లు కావాలి, అర్హులైన వాళ్ళకే ఎమ్మెల్యే మొండి వైఖరి నశించాలి. ఎమ్మెల్యే నిర్ణయాన్ని ఎంతో తీసుకోవాలి. ఎమ్మెల్యే నిర్ణయాన్ని తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. పార్టీ కోసం కుటుంబాన్ని పక్కన పెట్టి కేసుల పాలై దెబ్బలు తిని డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్టీ కోసం కష్టపడి పనిచేసి ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఓటమికి కారణమైన వ్యక్తిని తీసుకుని వచ్చి కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారికి టికెట్ ఇస్తే మందుల సామేలు గారికి భుజాల మీద మోసి 50,000 మెజార్టీతో గెలిపించడం. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకే ప్రాధాన్యత. ఇందిరమ్మ ఇళ్లలో ఎల్కపల్లి విలేజ్ లో 17 ఇండ్లు మంజూరైనాయి. 17 ఇండ్లు మంజూరైన దాంట్లో కాంగ్రెస్ ఇందిరమ్మ కమిటీ సభ్యులకు ఇన్ఫర్మేషన్ లేకుండా, గ్రామ శాఖ అధ్యక్షునికి ఇన్ఫర్మేషన్ లేకుండా కొత్తగా వచ్చిన టిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది. దీన్ని ఎమ్మటే ఎమ్మెల్యే గారు వాపసు తీసుకోవాలని కోరుకుంటున్నాం. తుంగతుర్తి నియోజకవర్గంలో